ఆయన ఆశయాన్ని సాధించడం ఒకటే మార్గం. ఆయన చివరిదాకా ఎర్రజెండాను నమ్ముకుని ఎట్లయితే జీవించాడో, ఆ జెండా ప్రతిష్ట కోసం ఎట్లయితే తపన పడ్డాడో, ఆ ఆశయాన్ని సాధించడానికి ఆ జెండాని సమున్నతంగా నిలబెట్టడమే మనం చేసేటువంటి పని. కొత్తగూడెం కామ్రేడ్స్ చాలా, గోవింద్ కానీ మిగతా మన అందరూ సీనియర్లు ఉన్నారు. అందరి పేర్లు నేను చెప్పక్కర్లేదు. శాఖ నాయకత్వం మొత్తం కూడా కొత్తగూడెం గ్రామ పార్టీ నాయకత్వం శాఖ అంటేనే నిప్పు లాంటి మనుషులు ఉన్నారు. అట్లాంటి నిబద్ధతతోటి లింగయ్య గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. చాలా సంతోషం. ఈ ఆఫీస్ నిర్మాణం కూడా అదే రూపంలో చేశారు. చాలా ఎక్కువ ఖర్చు అయింది దీనికి. అయినా సరే ఎక్కడ వెరవకుండా లింగయ్య గారి మనసు ఎంత శుద్ధంగా ఉంటుందో ఆఫీస్ కూడా అంత అందంగా తయారైంది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో చక్కటి నిర్మాణం చేసినందుకు చేసిన కార్మికులకు కానీ, చేయించినటువంటి పార్టీ శాఖకు కానీ, ఇచ్చిన దాతలకు కానీ మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, ఆఫీస్ కట్టడం అంటే మనం కేవలం విశ్రాంతి తీసుకోవడం కోసం కాదు. కమ్యూనిస్ట్ ఆఫీస్ అంటే అదొక విప్లవాల గడ్డలాగా ఉండాలి. ఎవరి కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఆఫీస్కి వచ్చి చెప్పుకునేటట్టుగా ఆ రకంగా మన సమావేశాలు కానీ, శాఖ ఫంక్షనింగ్ కానీ, ఇంకా ఏ సమస్య వచ్చినా సరే ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతులు ఆఫీస్ నడపాలి. తప్పనిసరిగా అట్లా నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ యువకులు కూడా ఆ రకంగా పార్టీ ఆఫీస్ను ఉపయోగించుకుని అభివృద్ధి కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కమల్ లింగయ్య గారికి జోహార్ తెలియజేస్తూ సెలవు. నమస్కారం. జోహార్ కమల్ లింగయ్య గారికి.